ఈ లేడీ ఇంట్లో పాతకాలపు రుబ్బురాయి మీద చట్నీ రుబ్బుతూ ఉంటే అనుకోకుండా ఆ చట్నీ కంట్లో పడి చాలా ఇరిటేట్ అవుతుంది. వెంటనే భర్తని తిడుతుంది. మిక్సీ కొందామంటే మీకేమైంది, చెవిటి వాళ్ళలా ఉంటారా అని అడుగుతుంది. ఆయన ఏమీ మాట్లాడకుండా కూతుర్ని తీసుకొని స్కూల్కి వెళ్తాడు. ఈ భర్త ఒక చోట సెక్యూరిటీగా పనిచేస్తూ ఉంటాడు. ఈమె ఒక అపార్ట్మెంట్ లో పని మనిషిగా పనిచేస్తుంది. ఈ పని మనిషి తాను పనిచేస్తున్న ఇంటి ఓనర్ ఇంట్లో ఓనర్ తన భార్యకి కొత్త ల్యాప్టాప్ కొనివ్వడం చూసి సంతోషపడుతుంది. మీ ఇంట్లో చూడండి, మీరు అడిగినవన్నీ కొనిస్తారు, మా ఇంట్లో అస్సలు అలా ఉండదు అని ఓనర్ తో చెప్తుంది. ఆ ఓనర్ నవ్వుతూ వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె భర్తకి మిక్సీ కొనలేకపోతున్నందుకు చాలా బాధేస్తుంది. ఆ తర్వాత ఓనర్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే పని మనిషి చూసి ఏమైంది అని అడుగుతుంది. దానికి ఓనర్, నాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, మీరు అన్ని కొనిస్తారు, కానీ నా భర్త నా పిల్లలు పక్కన లేరు, వాళ్ళంతా ఫారెన్ లో ఉన్నారు, నాకెంత బాధగా ఉందో తెలుసా, కుటుంబంతో కలిసి ఉండడమే అసలైన సంతోషం అని చెప్తుంది. ఇదంతా విని మన పని మనిషి ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో వంట చేస్తూ ఉండగా భర్త వచ్చి, నన్ను క్షమించు, మిక్సీ కొందామని ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు అని పక్కకొచ్చి బాధగా చెప్తాడు. అప్పుడు ఆమె కళ్ళు తెరుచుకొని, వదిలేయండి, నాకేం ప్రాబ్లం లేదు, మీరంతా నా పక్కనున్నారు కదా, అది చాలు, నేను మీకోసం రోటి మీదనే రుబ్బి ఇస్తాను అని భర్తని ఓదార్చుతుంది. వెంటనే ఆమె బయటికి వచ్చి చూస్తే ఆయన చేతిలో కొత్త మిక్సీ ఉంటుంది. ఆయన నవ్వుతూ, నువ్వు అడిగితే ఈ ప్రపంచాన్ని నీకు తీసుకొచ్చి ఇస్తాను అని అంటాడు.